హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రసన్న ఛానల్. ఈ వీడియోలో మీకు ఆలు రెసిపీ చూపెట్టబోతున్నాను. అది కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనం ఒక 5 minutes ముందే ఆలుని బాయిల్ చేసి పెట్టేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మనం పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ, లేకపోతే డిన్నర్లోకి కానీ, లేకపోతే మార్నింగ్ అదేంటో ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మిరపకాయలు ఒక 5-10 minutes వరకు కలిపేసుకోవాలండి. అలానే కాజు కూడా 10 minutes వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కారము, కొంచెం ఉప్పు, ఇంకా పుదీనా వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా అనేది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. అప్పుడే ఈ ఆలూకు అనేది టేస్ట్ వస్తుంది, లేకపోతే అంతా పచ్చి పచ్చి వాసన అనేది అలాగే ఉంటుంది పుదీనా దాంట్లో. సో ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 minutes వరకు అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసే ఆలూని కూడా వేసేసి ఆ ఆలూకి మొత్తం పట్టేలాగా, ఆ మసాలా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. అప్పుడే కలిపేసుకుంటే ఆ ఆలూకి మొత్తం పట్టేస్తుంది, లేకపోతే అంత పచ్చి పచ్చిగానే ఉంటుందండి. సో ఈ ప్రాసెస్లో కొంచెం బాగా కలిపేసుకోవాలి ఆలు. ఇది చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ఇది ఏ టైంలో అయినా తినొచ్చండి, మార్నింగ్, లంచ్, లేకపోతే డిన్నర్లోకి కూడా. పిల్లలకి మాత్రం చాలా నచ్చుతుందండి ఇది పుదీనా ఆలు కర్రీ అనేది. ఒకసారి నచ్చితే మాత్రం నాకు కింద కమెంట్ చేయండి అండ్ ట్రై చేయండి.